చిరస్మరణీయ ఘట్టం. రేడియో ప్రసారాలు నిత్యనూతనంగా, వైవిధ్యవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. మరొకసారి శ్రోతలకు ఆకాశవాణి 90 సంవత్సరాల పండుగను, వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు, అభివందనాలు తెలియచేసుకుంటున్నాను. మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణితో వారికున్న అనుబంధం గురించి ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ ఆకుల మల్లేశ్వరరావు గారు అందించిన వివరాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కవన విజయం సమస్య పూరణ కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ. కవివరేణ్యులు సాహిత్యకర్షకాళీ కవన విజయమ్మునన్ చెప్పు కైతలెల్ల కచ్చపీభవ దివ్య నిక్వాణములుగా వాణి విలసిల్లునాకాశవాణియందు వాణి వినసిల్లునాకాశవాణియందు. కవన విజయం శ్రోతలకు సాహిత్యాభివాదాలు. గతపక్షం ఇచ్చినటువంటి సమస్యకు విశేషంగా పూరణలందాయి. వాటిని మీ ముందుంచే ముందుగా వచ్చే పక్షానికి వర్ణనాంశాన్ని అందుకోండి. గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో వచ్చేటట్లుగా మీదైన శైలిలో రాసి పంపించండి. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొక్కసారి గ్రీష్మతాపం ఏదైనా వృత్తపద్యంలో. గతపక్షం ఇచ్చినటువంటి సమస్య మనుమని తేరి జూసిరట మా అమ్మలు మువ్వురు పెండ్లియాడగన్. మనుమని తేరి జూసిరట మా అమ్మలు మువ్వురు పెండ్లియాడగన్. ముందుగా మలక నారాయణరెడ్డి గారు బాలప్పగారిపల్లి నుండి మునుకొని వాణి లక్ష్మి శివమూర్తములొప్పిన మూర్తి చేరి వే మనమున వేడె రుక్మిణియు మానసమారసి కృష్ణుగూడియున్. మనుమని తేరి చూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. వనజ దళాక్షుడుండే ఇక వాడె మడంగని నీకు తోచిగన్. వనజ దళాక్షుడికి సంబంధించి పూరణని ఆయనే నీకు మగడు అంటూ వచ్చినట్లుగా పూర్తి చేసి పంపించారు. ఆ తరువాత భైరవభట్ల శివరాం గారు కొకిరాపల్లి గ్రామం నుండి ఇనకుల దీప్తుడవు కుశనుకున్ ఇంపుగ పిండిలి సేయు వేళలో మనపతి చూడలేరనుచు మానసమందున బాధ మింగుచున్. కనుగవ నిండ దీవెనలు కాంతిలుచుండగా నాకు ముద్వతిన్. మనుమని జేరి జూసిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. ఆకుల శాంతిభూషణ్ వనపర్తి నుండి నినుగని మెచ్చె సోయగము నిండిన చిన్నది చేయి పట్టగన్. మనువది వద్దు నాకనుచు మమ్ముల తల్లడబెట్టబోకుమా. మనుమనుముల్ కనంగడు మోదమే భాగ్యమదెప్పుడంచుచున్. ముని మనుమల్ కనంగ కడుమోదమే భాగ్యమదెప్పుడంచుచున్. మనుమని తేరిజూ చిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. పద్మావతి లక్ష్మీనరసింహ గారు బెంగుళూరు నుండి ఘనుడగు హిత్రుడే తనగు కార్యము పెద్దలు మీరలంచునే వినతిగా పాణిబంధమని ప్రేమగరమ్మని వేడినంతటన్. మనమున వాని భావములు మంగళదాయకమంచు వచ్చియున్. మనుమని తేరి చూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. అపాజోసులు శ్రీనివాసరావు గారు బెతస్తా అమెరికా నుండి వినయముతో వివాహమని ప్రీతిగా హిత్రుడు పిల్చినంతటన్. కనగను పాణిబంధనము కన్నుల పండుగలంచు ముందుగా ఘనమగు సంబరంబునిక కాంచగవచ్చియు మంగళంబనిన్. మనుమని తేరి చూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లియాడగన్. మంగళాశిస్సులు పలికినట్లుగా పద్యాన్ని రాసి పంపించారు. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొకసారి గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో వర్ణిస్తూ పంపించండి. సింహాద్రి వాణి విజయవాడ నుండి అనయము హాసమున్ చిలికి హాయిగ నవ్వెడు మోము వాడునై. వినయము తోడ నెప్పుడును విందులు చేసడి సత్ప్రవర్తునిన్. మనుమని తేరి జూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్. కనుగొన ఒక్క సుందరిని గౌరవమిచ్చెడి ఇంటి బిడ్డనిన్. సమస్యాపాదాన్ని మూడవ పాదంలో పెట్టి అక్కడ ఒక వాక్యాంశ బిందువు చేర్చి సమస్యని విరిచి పంపించారు. తరువాత సూర్యదేవర రవికుమార్ లక్ష్మీపురం గుంటూరు నుండి
కనులకు విందుగా ఘనముగా వెలుగొందెడి పెండ్లి పందిరిన్ తనువునలంకరించుకొని దగ్గర చేరిన పెండ్లు కూతిరిన్ మనముల ప్రీతి నిండుగా సుమంగళిగా చిరజీవిగా ధరన్ మనుము అని తేరి చూచిరట మనుమని తేరి చూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. ఇక్కడ మనుమడు అనేటువంటి నామవాచకాన్ని మనుము అనే క్రియాపదంగా మార్చి పంపించారు. తరువాత ఆచార్య లక్ష్మణ పెద్దింటి యాణం. ధనపతి అయిన శౌరి దరిచేరిన ముద్దుల పట్టిగావునన్ వనరుహ గర్భుడాదిగను వన్నెలు చిన్నెలు గల్గువానిగా అనవిలుకాని ననవిలుకాని రూపమున నొప్పెడు నాతని జూచి ముచ్చటన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. డాక్టర్ ఎన్విఎన్ చారి. ఘనతర సుందరాకృతుల కాంతుల వెల్గెడు పెండ్లి పందిరిన్ పెను మినుకుల్ సునాదములు పెంపు వహింపగ పుత్రి పుత్రుడే వనితను పెండ్లి ఆడి తగు వందనమీయగ పుత్రప్రాప్తిగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. గనవరపు సూర్యనారాయణమూర్తి కొల్లివలస. వనములలో వసించెడి లవాఖ్య కుశాఖ్యత నొప్పు బాలురన్ తనరెడి రామరాట్సభలో తాపసివర్యుల వేషధారులన్ మనముల తెరిచూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగా కనుగొనె కన్యకామనుల కన్నులు బాంధవ కోటి మెచ్చగన్. డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, హైదరాబాద్. మునుకొని భావజుండు విడిపోయిన మేడగ వృద్ధుదిల్పు సూరన కవి కల్పనాత్మక కళామయ కావ్యమునే పఠించి నిద్రను మునుగంగా చిత్రము కలన్ కనుగొంటిని ఇట్లు మాదు ముమ్మను ముని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. జిలేబీ రాణిపేట నుంచి పంపించారు. మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడ గంగను తనువాలు మోమున సుఖావహమౌ తిలకమ్మునద్ది ఔవని కనుదోయివాలున సభాస్థలిలో నెరగాడి తోడుగాను నడచి వచ్చి చేమొగియ నూపురమెల్లను గల్లు గల్లనన్. మొదటి పాదంలోనే సమస్య నుంచి గంగను అని చివరన విరుపు చూపించారు. ఆకొండి విశ్వనాథ శాస్త్రి, పిఠాపురం నుంచి. మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్ కనగ వినంగనామది కకావికలంబు ఇదేమి చిత్రము మనుజులు రోజు రోజుకు అమానుషులై ప్రవర్తింప ధర్మమా ధనమును ఆశజూపుటె కదా దురితంబులు పెచ్చుమీరుటల్ అంటూ ప్రశ్నార్థకంగానే పూర్తి చేశారు. మీనాక్షి శ్రీనివాస్ గారు. అనుపమ సుందరీమణులు అద్భుత కాంతుల వేల్పులీ భువిన్ పెనకువ మీర కాంతు కరపీడనమంద జనించె పల్మరున్ అనువుగ భూమిపైన వెలయంగను శక్తులు మూడు అంబియార్మనుమని తేరిజూచిరట మామ్మలు ముగ్గురు పెండ్లి ఆడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం. గ్రీష్మతాపాన్ని ఏదైనా వృత్తపద్యంలో రాసి పంపించండి. పాతూరి సుబ్రహ్మణ్య కవి, తెనాలి నుండి పంపిస్తున్న పూరణ. జననియు మాతృమూర్తికి నిజంబగు సోదరి భ్రాతృదారయున్ అనయము పుత్రుప్రేమగొని ఆది కొనంగా ప్రశస్త జీవులై మనగ మహీతలంబున సమానులే ఆతని షష్ఠిపూర్తికిన్మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. మాచవులు శ్రీధర్రావు, హైదరాబాదు నుండి. అనయము రక్షణం మిడుచు ఆర్తిని బాపిడి అమ్మలార నా తనయు వివాహమున్గనగ తప్పక రావలెనంచు భక్తితో మనమున వేడ నా మహిళ మంచిగా దీవనలిచ్చి తుష్టిగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. ఆసిఫ్ పురస్సంగానే ఈ పూరణ కూడా చేశారు. పొలిశెట్టి సత్యనారాయణ, హైదరాబాద్. తనరెడి యుద్ధరంగమున తప్పక యోడిన బాణుడంతనేజని అనిరుద్ధునీ ఉషను జంటగా చేసియు సాగనంపుచున్ ఘనమగు కట్న కానుకలు కావలి సేనలనిచ్చే తోడుగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి ఆడగన్. పురాణ ప్రసిద్ధమైన గాథని వినిపించారు. తరువాత వేగరాజు సాయి వరప్రసాద్, హైదరాబాద్. మనమున సౌమ్య భావనలు మాటలు తేనెలు జాలువారుచున్ ఘనమగు రీతి సంపదలు కల్గిన సుందరమూర్తి రూపునన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు
పెండ్లియాడగన్ కనుగొని ఈడిజోడుగల కన్యను బంధుగణము మెచ్చగా. ప్రబల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఉండవల్లి సెంటర్. అనురతితోడ పెంచిరటనాత్మజు బిడ్డను గారవమ్ముతో అనుపున ఒక్కటై మెలిగినారట వారలు పట్టిపట్టితో. గుణవరుడైన వాడు యువకుండయివాడని పెండ్లి చూపులంచనువున పెళ్లి కన్యక విచారణ చేయుచు కన్యకామనిన్ మనుమని తేరి చూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. పంచపాదిలో కన్యాకామణిని మనువన్ని వ్యస్తం చేస్తూ పూరణను అందించారు. తరువాత శ్రీ పరిమళం, కత్తిపూడి, కాకినాడ జిల్లా నుండి. మనుమని తేరిచూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్ మన మరాళ్లతో తగు మాధవయంచును నుంచి పొంగుచున్ కనరే బంధులందరిని గమ్మున రమ్మని పిలిచి వారికిన్మనుమని ప్రక్క నిల్పుచును మాధవి చూపెను నవ్వులాడుచున్. వచ్చే పక్షానికి వర్ణనాంశం. గ్రీష్మతాపాన్ని ఏదైనా వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూరణ బైరపనేని పోతురాజు చౌదరి, హైదరాబాద్. కనుగొన బాణుపుత్రికయి కాంక్షకరమ్ము ఫలింప కృష్ణ పౌత్రుని జతనంబు వీయమది తోషము నింప త్రిమూర్తులేగుదించ నవశోభల విశాల మంటపమందు వేట్కతో మనుమని తేరి జూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. కరణం రాజేశ్వరరావు గారు, హిందూపురం నుంచి పంపించారు. అనువగు కన్యతో కుదురెనాతనికిన్ మనువంచు నెల్లరున్ ఘనముగ కానుకల్గొనుచు కార్యపు వేళకు చేరి అంతనా మనుమని తేరి జూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్ కనులకు విందునయ్యనని కాంక్షగ దీవెనలిచ్చిరయ్యడన్. తరువాతి పూరణ పొనుమర్తి భగవంతం, పెదప్రోలు, కృష్ణా జిల్లా. అనుగు సుతుండు పెళ్ళి వలదంచు సకాలము వెళ్ళబుచ్చగా తనయుని గూర్చి తండ్రి తన తల్లిని పిన్నిని మామ్మ నారయన్ పనుచుము వైద్యశాలకన బాలకుడుంతనే తిన్ననయ్యే ఆ మనుమని తేరజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని పూర్తన చేసి పంపించారు. తరువాత ఆకొండి లక్ష్మీకుమారి, పిఠాపురం. వినుము ఇదేమి చోద్యము రవీంద్ర స్వలింగ వివాహమేలనో అనుచు వచించె మామ్మలు మహామహులెందరో ఎందరెందరో తనకిక చెప్పబోకుడని దాడిని చేయగా ఆ దురాత్మునిన్ మనుమని తేరి చూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. సమాజ విధి విధానాలను పద్యంలో మించి పంపించారు. తరువాత ద్వివేదుల శేషు, కత్తిపూడి, కాకినాడ. చనివిని శ్రీ రఘుత్తముని చక్కగా పాడెడు బాలజంటనున్ మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్ జనకజ రాఘవేంద్రుని చక్కదనంబున రాముని నాటి రూపమే అనుకుని పుల్కరించెమది ఆ రఘురాము మాతలున్. శ్రీ కె ఈశ్వరప్ప, ఆలూరు, కర్నూలు జిల్లా నుంచి పంపించిన పూరణ. మనువడి పెళ్ళి దంపతులు మౌనమునందున పాదమంటగా అనిరట వాణి లక్ష్మి మర్యాదను పెంచెడి శక్తి రూపులై 80 ఏండ్లు జీవనము ఇష్టులుగా బ్రతికంగా దీవెనన్ మనుము అని తేరి జూసిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. ఆసిఫ్ పురస్సరంగా చేసినటువంటి పూరణ. తరువాత చావలి శేషాద్రి సోమయాజులు, విజయనగరం. వినయ విధేయ సద్గుణ వివేకసుతుండు కుటుంబ గౌరవమ్ము తనకు విధాయకం బనుచు తల్చెడి వాడి విచిత్ర కేళికిన్ మనుమని తేరి చూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్ అనుమతి తీసుకోకను సహస్రను తోడ్కొని పోయెవరించె చాటుగన్. మరో కోణంలో సమస్యను ఆవిష్కరించారు. తరువాత మరింగంటి శ్రీనివాస్, హైదరాబాద్. కనుగొని పెండ్లి చేయుటకు కన్నెకు జోడగు కుర్రవానినే గుణగణలోపహీనునగు కూరిమిగల్గిన పాప నొక్కతిన్ అణకువ గూడి యొద్దికగనాకసమంటగ నుండే ఎత్తుతో మనుమని తేరి జూచిరట మామ్మలు మూరు పెండ్లియాడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొకసారి. గ్రీష్మ ఋతువుని, గ్రీష్మ తాపాన్ని ఒక వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూరణ.
తూములూరు శేషయ్య శాస్త్రి, హైదరాబాద్. అనువుగ మూడు శక్తులగు ఆది పరాది మహాది శక్తులే, అనువుగ మూడు శక్తులగు ఆది పరాది మహా త్రిశక్తులే, మనముదలంచు దేవతలు మాన్యులు అమ్మల కమ్మగాయనన్, మనుమని పైన ప్రేమగను మంచిని కోరి శుభమ్ములిచ్చుచున్, మనుమని తేరిజూచిరట మామ్మలు ముగ్గురు పిండ్లియాడగన్. పురాణ ప్రసిద్ధంగా పంపించారు. శంకర్జీ, డాబికార్, ఇబ్రహీంపట్నం. కనులకు పండువయ్యే కలకాలము మీదట బొట్టుబుట్టగా, వనము వసంతురాకగని స్వాగతమిచ్చినవైన మా కుటుంబమునకు కూతురయ్యే, మనువాడిన కోడలిరాక నిండుదై మనుము అని తేరిజూచిరట మామ్మలు మూవురు పిండ్లియాడగన్. సమస్యలోని విరుపును పట్టుకుని పూర్తి చేసి పంపించారు. తరువాత పివిఎస్ మల్లికార్జునరావు గారు, సత్తుపల్లి నుండి. అనుపమ సద్గుణుండైన అయ్య నిరుద్ధుడు ఉషాధిదాన కన్యను, మనువాడబోవగను ఆశిషమిత్తము రెండటంచు, రుక్మిణియును సత్య జాంబవతి మీరిన మోదము తోడ, చల్లగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. పురాణ ప్రసిద్ధమైన విషయాన్ని పూరణ చేసి పంపించారు. తరువాత మల్లాది నాంచారయ్య, బేలాపూర్, నవి, ముంబై. మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పిండ్లియాడగన్, వినయము సత్యసంధతయు వీడకయుండునే, అన్యదేశమున్ జననిని జన్మకారకుని సాదరమొప్పగ, యోగ సౌఖ్యముల్గనియడు పుత్రరాజమని గర్వముతోడను మాటలాడుచున్. రామబ్రహ్మం, పెనుకొండ, బెంగుళూరు నుండి. మనువుకు దూరమై కనుచు మక్కువ సంపదలొంద, కన్యలేచనవగు వృద్ధులౌదురకో, సర్వులు మామ్మలటంచు దెప్పరే, అనువుగ పిండ్లి కచ్చుకొన అప్పుడు హాస్యము చేసిరి విధిన్, అనువుగ పిండ్లి కచ్చగొన అప్పుడు హాస్యము చేసిరి విధిన్, మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పిండ్లియాడగన్. హాస్యరస ప్రధానంగా రాసి పంపించారు. జి. శ్రీనాథ్, కోడూరు, అన్నమయ్య నుండి. వనజది మూగ ప్రేమ వసివాడని నవ్వులు రువ్వు పువ్వులున్, వినయ విధేయతల్ విమల విజ్ఞత జూపును పెద్దవారికిన్, అనయము భక్తి తత్పరత ఆలిగ నీకు తగున్, తరింపగా మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. తరువాతి పూర్ణ జమ్ము రామునాయుడు, ఆంజనేయపురం, విజయనగరం. అనుగు ముకుంద భార్యలు సహాయ నిరుద్ధుని ఛాతిమేని ఛాయగు, బిగు కండరంబుల మహాయను రూపము పుష్టిసోయగాలను, కని సన్నుతాంగిని అరాళ ఉషాను వివాహమందగన్, మనుమని తేరిజూచిరట మమ్మలు మూవురు పెండ్లియాడగన్. వచ్చే పక్షానికి వర్ణనాంశం. గ్రీష్మతాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో రాసి పంపించండి. తరువాతి పూర్ణ గొరిగె వెంకటేశ్వరులు, గుండ్లగుంట, కడప జిల్లా. కనకది పిండ్లి వేడుకది కన్నుల పండువ గాంచువారికిన్, ఘనమగు కానుకల్ నొసగి కాంక్షలు తెల్పిరి బంధుమిత్రులున్, మనువున పిల్ల పాపలతో మన్ననలందుచు చల్లచల్లగా మనుమని, చల్లచల్లగా మనుమని తేరిజూసిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. గుండా వెంకట సుబ్బ సహదేవుడు, విజయవాడ. కనులకు విందు గూర్చుకడు కమ్మని రూపున ముద్దు ముచ్చటన్ తనరగచేయ, తల్లులును తల్లుల తల్లుల రామచంద్రుడున్, ఘనమగు వింటినే విరిచి కంజదళాక్షిని సీతనెంచ, ఆ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లియాడగన్. రామాయణ పరంగా పూర్తి చేసి పంపించారు. సోమంచి పురుషోత్తం, తణుకు నుండి పంపిన పూరణ. ధనమును కూడబెట్టు విధి తాను విదేశము వెళ్ళగా, కనిన్ అనుపమ రూపకోమలిని ఆత్రమునక్కడ పెండ్లియాడగన్, మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడగన్, తనువున పొంగి పారెడి ముదమ్మునది వినలిచ్చిరయ్యడన్. బిఎల్ నరసింహం, నరసాపురం నుంచి పంపించిన పూరణ. అనఘుడు కృష్ణదేవునికి ఆత్మజు పుత్రుడు అనిరుద్ధుడు ఉషన్, మనువును చేసి కొంటకును మన్నన చేసెను మువ్వురమ్మలన్, కని విని చూడనట్టి గతి, కాంతలు మువ్వురు పిండ్లి వేడుకన్,
మనుమని తేరి జూచిరట మామ్మలు మూవుర్రు పెండ్లియాడగన్. భాగవతుల పద్మావతి రుస్తుంబాద్ నుంచి పంపించిన పూరణ. మనువును చేసి కొంటకును మన్మడనిరుద్ధుడునుత్సహింపగాన్ ఘనుడగు కృష్ణదేవుడును కయ్యములాడెను బానుతోడన్. మనమెరుగంగా తత్సుతను మాధవ పౌత్రునికిచ్చి అయ్యుషన్ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవుర్రు పెండ్లియాడగన్. పురాణ ప్రశస్తంగా పూరణ చేసి పంపించారు. తరువాత లక్ష్మణశాస్త్రి కాజులూరు. కనులను తల్కు బిల్కులను దర్పము సుంతయులేని వర్తనన్ వినదగు భాషణం ఒకడు ప్రీతికరం బగు ప్రేమభావమున్ మనమున మల్లె మాలికల మాధురి నొప్పెడు కాంత చందమామనుమణి పేరిచూచిరట తేరిచూచిరట మామ్మలు మూవుర్రు పెండ్లియాడగన్. చివరిగా గన్నవరపు దుర్గాప్రసాద్ సాలూరు నుండి పంపించిన పూర్ణ. ధనయుతుడొక్క సాహెబుకు దారులు మూవురు మన్మడొక్కడే ఘనమగువాని పెండిలికి కాంచన వేదిక సిద్ధమయ్యే ఆ మనుమని తేరిజూచిరట మామ్మలు మూవురు పెండ్లి వేడుకన్ కనగను చేరిరచ్చటకు కనుల పండుగే వారికి అత్తరిన్. ఇవి ఈ పక్షానికి అందిన సమస్య పూరణలు. వచ్చే పక్షానికి వర్ణనాంశం మరొక్కసారి. గ్రీష్మ ఋతు తాపాన్ని ఏదైనా ఒక వృత్తపద్యంలో రాసి పంపించండి. మీ పూర్ణంలో పంపవలసిన చిరునామా కవన విజయం, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి కేంద్రం, విశాఖపట్నం 530003. అలాగే మీ పూర్ణాలను ఈమెయిల్కు కూడా అందజేయవచ్చు. మీ పూర్ణాలను ఈమెయిల్కు పంపవలసిన చిరునామా airpcvsp@gmail.com. మీ పూర్ణాలను పంపవలసిన ఈమెయిల్ మరొకసారి airpcvsp@gmail.com. వచ్చే పక్షానికి రసవత్తమైన పూరణలు మీరు పంపిస్తారని ఆశిస్తూ స్వస్తి. కవన విజయం సమస్య పూరణం విన్నారు. నిర్వహణ డాక్టర్ రామ్ భట్ల పార్వతీశ్వర శర్మ. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు. ముందుగా శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం చిత్రం నుంచి ఘంటసాల స్వరంలో శ్లోకగానం. లక్ష్మీ నివాస నిరవధ్య గుణైక సింధో సంసార సాగర సముత్తరణైక సేతో వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం తవ సుప్రభా